ఈరోజు మా వాషింగ్ మిషన్ని డ్రమ్ డీస్కేల్ అయితే చేస్తున్నామండి. మేము డ్రమ్ డీస్కేల్కి ఎప్పుడు మేము ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తామండి. ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి అయితే చేస్తాము. మా వాషింగ్ మిషన్ కొని 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ జూన్ వస్తే మనకి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. మా వాషింగ్ మిషన్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి. ఎందుకంటే మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేయంగానే బట్టలు ఆరేసేసిన తర్వాత ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తారు మా వారు. మనం ఎప్పుడు ఈ బెల్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదు అంటే బట్టలకి మురికి అంటుకుపోతుంది అనమాట మచ్చల కింద. అలాగే 3-4 మంత్స్కి ఒకసారి అయినా డీస్కేల్ అయితే చేసుకోవాలి. సో ఈరోజు అయితే చేస్తున్నాము. వాషింగ్ మిషన్ మా బట్టలు ఉతుకుతుంది, మేము ఈరోజు వాషింగ్ మిషన్ ఉతుకుతున్నాం. ఈ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. కొంచెం వేసి కొంచెం ఉంచుకోవడం కాదు. మొత్తం పౌడర్ అయితే వేసేసానండి. ఇప్పుడు ఇంకా మనం డోర్ క్లోజ్ చేసుకుని ఈ డ్రమ్ డీస్కేల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే 1 hour 10 minutes ఉందండి. ఇంకా దాని పని చేసుకుంటుంది, మనం చేసుకోవడం అంతే. డ్రమ్ డీస్కేల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని రిన్స్ చేసుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకోవాలి. రిన్స్కి మనకి 19 minutes టైం పడుతుందండి. రిన్స్ ఎండ్ అయ్యాక లోపల వెట్నెస్ అంతా క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోద్ది.